వీడు పీకరికి ఇచ్చిండు మరి దానికి ఈడెందుకు ఇచ్చిండు? ఇప్పుడు అమ్మాయి బాగుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని ముట్టకుండానే ఉండొచ్చు వీడు. అంటే పైసలు ఇచ్చేది నువ్వు, వేసుకునేది నువ్వు, పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది మీ అయ్యనా? దానికి కావాల్సింది అది తీసుకుంది, వానికి కావాల్సింది వాడు తీసుకున్నావు. మోసం ఏ నుంచి అయ్యింది. మరి ఇలాంటి రోజు వస్తుందని మరి ఈ సంవత్సరం ఎందుకు పెట్టిండు దాని పైసలు? ఇలాంటి రోజు వస్తుంది తెలియదా? ఒకవేళ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడాలి మూతి పనులు అయితే పక్క రాలేవు. అంటే రీసెంట్ గా చూసుకున్నట్టయితే అశురెడ్డి విషయం చాలా వైరల్ అవుతుంది. అశురెడ్డి 9 కోట్లు తీసుకొని ఒక అబ్బాయిని అయితే మోసం చేసింది. మోసం ఏ నుంచి చేసింది? మోసం చేసింది అనకు. ఎట్లా మోసం చేసింది? మోసం కాదా? ఎట్లా మోసం అయితే అది చిన్నపిల్లగాడ మంగ్లీ చేసింది మోసం. మంగ్లీ చేసింది స్కామ్. అమ్మాయి మోసం చేయలే, నచ్చలేదు, నిజంగా జెన్యూన్ గా విడిపోతుంది. మోసం ఎట్లయితుంది అది? ఇప్పుడు దానికి కావాల్సింది అది తీసుకుంది, వానికి కావాల్సింది వాడు తీసుకున్నావు. మోసం ఏ నుంచి అయ్యింది? పైసలు ఇస్తా అంటుంది, ఇయ్యనంటే మోసం అవుతుంది. ఎక్కడ ఉన్నప్పుడు ఇస్తుంది, బ్యాంకులో కనవేయమంటున్నాం. మరి పోయిందాన్ని వీడు పీకరికి ఇచ్చిండు మరి దానికి ఈడెందుకు ఇచ్చిండు? దేనికి ఇచ్చిండు? ఏం చూసి ఇచ్చిండు? ఇండస్ట్రీలో పని చేసింది నన్ను కూర్చోబెట్టి సాగుతుంది అని మొత్తం ముందు పెట్టి కూర్చుండు. వీడి దానికి ఇచ్చిండు. చిన్న మొలిగాడ జాబ్ చేసిండు, ఇంత మొత్తం పెళ్లి అయింది. వీడి దానికి పెట్టిండు అమ్మాయికి. అంటే ఒక సెలబ్రిటీ కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు. ఇంకా అశు కూడా బాగుంటుందని మేబీ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ కోర్టు ఇవ్వచ్చు కదా. నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు అమ్మాయి బాగుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని ముట్టకుండానే ఉండొచ్చు వీడు. ఇప్పుడు దీని పైసలు ఇప్పుడు ఈ అమ్మాయి వాని పైసలు మనకి ఇస్తుంది. మరి ఆడిపోయింది దానికేంది పోగొట్టిన ఉంటదా? అవసరమా? ఇప్పుడు అమ్మాయి ఇస్తానది జెన్యూన్ గా చెప్పింది, అయిపోయింది. నీదేదో నువ్వు చదువుకో, నేను రికార్డింగ్లు పెడతా. మా అయ్య అంటే పైసలు ఇచ్చేది నువ్వు, వేసుకునేది నువ్వు, పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది మీ అయ్యనా? ఇప్పుడు నచ్చలేదు, ఓటు ప్రకారంగా తీసుకుంటున్నాను. చంపిందా? అచ్చలు చేపించిందా? మా వ్యభిచారం కొంపే నడుపుతుందా? ఏం చేసింది? ఎందుకు అమ్మాయి గురించి ప్రతి మీడియా చాలా తెగేసుకుంటున్నారు? ఏం తప్పు చేసిందని? నచ్చలేదు, విడిపోతున్నా, వాడి పైసలు నాకు వద్దా అంటుంది. మరి ఇప్పుడు దీని కాడ పోయినా మొత్తం చేస్తాడా? అమ్మాయి చేస్తాడా? చేయలేడు కదా. మరి అప్పుడు ఎవడు మూసుకోవాలి? వాడు మూసుకోవాలి. సిగ్గుశరం లేక. అంటే ఫైనల్ గా అశురెడ్డి చేసింది అమ్మాయి ఏం తప్పు చేయలేదు, మోసం చేయలేదు, చీట్ చేయలేదు. నచ్చలేదు నేను చేసుకొని అంటుంది. మరి నచ్చడం చేసుకొని మళ్ళీ ఏ డ్రమ్ములో పెట్టమంటే ఏ కుక్కర్ లో పెట్టమంటున్నావు? నచ్చలేదు, ఓపెన్ గా చెప్పేసింది. మంచి పద్ధతి అది. మరి డబ్బులన్నీ ఇప్పుడు ఇస్తారంటారా? ఇప్పుడు 9 కోట్లు ఆయన ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇస్తుందా? మరి ఆమె వాడిచ్చేటప్పుడు నాకు ఇప్పించాడు. ఇప్పుడు వాడు చెప్పేటప్పుడు నాకు చెప్పి ఇస్తే అక్క నేను అశిరెడ్డికి ఇస్తున్నా 9 కోట్లు ఇస్తున్నా, నాకు మళ్ళీ ఇస్తుంది అయ్యేదని నాకు చెప్పించాడు. వాళ్ళిద్దరు తీట ఇస్తారు, లేకపోతే లేదు. తీయని లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు ఇస్తా అని మాట ఇచ్చింది, ఇస్తుందేమో. మొత్తం నాకు ఒకటేసారి కావాలంటే తినగానే బయటకు రావటం వస్తుందా? అవును, మరి సెటిల్ కావద్దా? మరి ఆస్తులు అమ్ముకోవన్నా, కిడ్నీలు అమ్ముకోవన్నా, లేకపోతే హైదరాబాద్ బ్యాంక్ లో దొంగతనం చేయాలి. మరి ఇలాంటి రోజు వస్తుందని మరి ఈ సంవత్సరం ఎందుకు పెట్టిండు దాని పైసలు? ఇలాంటి రోజు వస్తుంది తెలియదా? 95 లో ఉండా, 96 లో ఉండా, ఇప్పుడే వచ్చింది కదా మరి వీడు. మరి ఇంట్లో రంబలాంటి పిల్ల ఉన్న కోతి లాంటి ముండ కావాలన్నట్టు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని మరి ఇంటి ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఏమో దేనికి కావాల్సి వచ్చింది? మరి పిల్లలు ఉన్నారు, అవసరం లేదు. ఉన్న పిల్లలతో సంసారం చేసుకోవచ్చు ఈ సంసారి. తీసుకోమని చెప్పారు. స్కామ్ అన్ని ఎవరైనా అంటే మాత్రం ఊపుకుంది. ఎందుకు ఎట్లా చేసింది స్కామ్? స్కీమ్ పెట్టింది ఏమన్నా? స్కీమ్ అయితే పెట్టలేదు కదా. స్కీమ్ అసలు పెట్టలేదు. వానికి నచ్చింది, దానికి నచ్చింది, దానికి కావాల్సింది అది తీసుకుని, వానికి కావాల్సింది అది తీసుకుని మూసుకొని ఊపుకోవాలి. స్కామ్ ఏ నుంచి అవుతుంది కాదు. పెళ్ళి పిల్లలు నోనికి పెళ్లి కాని పిల్లతో ఏం పని వచ్చింది? దేనికి వచ్చింది? వాడు ఏం చూసి పెట్టిండంటే ఇండస్ట్రీలో ఉంది, నేను ముందు పెట్టిన అనుకో, తర్వాత నన్ను కూర్చోబెట్టి సాగుతుందని చేసిండు. అంటే ఇప్పుడు నుంచి కాదంటే లవ్వు, ఆమె యుఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యి అక్కడ నుంచి లవ్ అంటే మరి లవ్ చేసుకున్నారు, నచ్చలేదు, విడిపోతున్నారు. నేను పైసలు ఇస్తా అంటుంది, ఇయ్యనంటే తప్పు కదా. ఇయ్యనన్నా ఏమైనా పోయి ఏమన్నా చేస్తురా? ఇప్పుడు మంగ్లీ గారు పైసలు తీసుకురు, నేను సుత పూసని, నేను కడిగిన ముత్యాన్ని, నేను తమల పువ్వుని, నేను ఆకుని అంటుంది. మరి ఆమె తీసుకుని అంటుంది, నా కాడ ఉన్నప్పుడు ఇస్తా అంటుంది. మరి సావమంటున్నావా? ఇప్పుడు తినగానే బయటికి రమ్మంటే రాదు, టైం పడుతుంది. అది కూడా అంతే. ఏ నుంచి తప్పు చేసింది ఆ పిల్ల? 100% తప్పే కాదు, వాందే తప్పు. అయితే ఇప్పుడు 1.5 కోటి ఇస్తా అంటుంది, తర్వాత ఇంకా ఫ్యూచర్ లో అయితే మరి అంటే ఇస్తా అంటుంది కదా.
ఈడైతే ఒకటేసారి బ్యాగ్ లో 10 కోట్లు తీసుకొచ్చి తీసుకో అమ్మని ఇచ్చిందా? ఓసారి 10 కొట్టిండు, ఓసారి అది అట్లా ఇస్తుంది, తీసుకో నువ్వు. ప్రతి మీడియా ఛానల్ వాళ్ళకి అవకాశం అయిపోయింది. ఏం తప్పు చేసిందండి ఈ రోజు సెలబ్రిటీ అని చెప్పేసి ఆమెను బ్లేమ్ చేస్తారు. అమ్మాయి చేసింది ఏ నుంచి తప్పైంది? ఎట్లా తప్పైంది? మన చంపిందా? వ్యభిచారం కొంపలు ఏమైనా నడుతుందా? డ్రగ్స్ సప్లై చేసిందా? గంజా సప్లై చేసిందా? ఏం చేసిందని? స్కామ్ అంటున్నారు. నచ్చలేదు, విడిపోతుంది. విడిపోయే హక్కు భారతదేశంలో ఉంది అంతే. వాని చంపి ఎన్నో కాడ పెడితే అమ్మాయి చేసిన తప్పు అవుతుంది. మానసికంగా చంపాలంటే మన భారతదేశం తర్వాతనే ఎవరైనా. తప్పేం చేయలేదు, నచ్చలేదు, విడిపోతురు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడాలి, మూతి పనులు అయితే పక్క రాలవు.